ఒక్కసారిగా ఉన్నావే అయ్యమ్మా 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 ఎక్కడున్నావమ్మా ఎక్కడున్నావు తల్లి ఎక్కడున్నావమ్మా అయ్యమ్మా 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 Benerin. Di sini untuk. Dan benerin. Apa lagi? Serni. Berapa?
రామ్ వస్తుందా అమ్మను రండి మీరు రండి క్యాండిల్ పెట్టేసి చంటి క్యాండిల్ బబ్లీ డ్రింక్ దిగు పెట్టండి నా మాట విని నేను పంపిన వాని విశ్వాసం ఇచ్చేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దం విని వెలుగడే వచ్చినది, ఇప్పుడే వచ్చినది. దాన్ని విని వారు జీవితాన్ని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. తండ్రి ఎలాగో తనంతట తాను జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తాను జీవం గలవాడి ఇంట్లోకి కుమారునికి అధికారం అనుగ్రహించింది. మరియు ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చడానికి అధికారం అనుగ్రహించింది. దీనికి ఆశ్చర్యపడిపడి ఒక కాలం వచ్చినది. ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానముకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానముకును బయటికి వచ్చారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం ద్వారా సహోదరు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని ఆదరించి బలపరిచి ప్రభువు అక్కడ పరిశుద్ధపరిచి నడిపించిన దానికి ప్రార్థించారు. కృప కలిగిన మా రక్షక, స్తుతులకు పాత్రుడా, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రత్యేక సమయంలో ప్రార్థన పూర్వకంగా మీ సన్నిధులు అడుగుతున్నాం, మీ యొక్క సన్నిధానంకి వస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి మా తండ్రి ఆడిపత్రి ఆశలత చిన్న వయసులోనే ఇదిగో ప్రభు తన యొక్క బలహీనతను బట్టి మీ పిలుపును అందుకున్నది నిద్రించినది. మా తల్లి సర్వం మీ ఆధీనం కనుక
మేము మీకు స్తుతులను అర్పిస్తూ సహోదరి విడిచి వెళ్ళిన కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులుగా మా తండ్రి సహోదరులు అశోక్ గారు, శీల గారు, తోబుట్టువులు ఎంతో వేదనలో ఉన్నారు. బిడ్డను ధైర్యపరచి బలపరచండి. అలాగే నానమ్మ, తాతయ్య గారు, సహోదరులు మా తండ్రి నారత్న గారు, లక్ష్మి గారు, అమ్మమ్మ, తాతయ్య గారు, రాంబాబు గారు, సునంద గారు ఎంతో వేదనలో ఉన్నారు. బలపరచండి. ఇదిగో ప్రభా బాబాయ్ చిన్నిగా మా తండ్రి సహోదరులు నవీన్ గారు, నవకుమారి గారు, ఇంకా ప్రభా కలిగిన అన్నదమ్ములు, అక్క చెల్లు, బంధువులు, తోబుట్టువులు అందరూ ఇదిగో ప్రభా అందరూ కూడా సంఘం అంతా కూడా ఎంతో బిడ్డను బట్టి చింతిస్తూ ఉండగా మేమేమీ చేయలేం, కానీ ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరు ఆదరించండి, బలపరచండి. మా ముందు ఒక నిరీక్షణ నుంచి వెళ్ళారు, సమాధులు తెరబడతాయని, నిద్రించిన వారు బయటకు వస్తారని, వారు మేలు చేసిన వారైతే నీతో పాటుగా ఉంటారని. ఆ సమయం ఎప్పుడు వచ్చినో ఎలా వచ్చినో తెలియదు కనుక ప్రతినిత్యం సిద్ధపడి ఉండడానికి ఆశలతను ఈ శరీరంతో రూపంలో మేము చూడలేకున్నా మహిమయ స్వరూపులుగా మీ సన్నిధిలో చూడగలుగుతామని నమ్మిక మాలో పుట్టింపజేసి అంతవరకు నీ యొక్క సంరక్షణలో నడిపింపచేయమని ప్రార్థిస్తూ కుటుంబాన్ని ఆదరించడానికి గృహం దగ్గర ఏర్పాటు చేసిన కూడికలో కూడా మీరు తోడుగా ఉంది. మీ నామానికి మహింకరంగా పిల్లలకు ఆదరణకరంగా జరిగించాను. సాంప్రదాయ రీతిగా ఇలాగున్న స్థలాన్ని చేరి ప్రభు ప్రార్థిస్తున్నాను. తల్ల ఉంచిన ఒక్కొక్కరిపై ఆత్మ నుంచి పరిశుద్ధ జీవితంతో పరలోక రాజ్య సౌభాగ్యం పొందుకోవడానికి కృపనిమ్మని యేసయ్య నామమున ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడి మీ రాజ్యం వచ్చింది. పరలోకమైన నెరవేర్చబడి మా అందరం మా ప్రార్థన క్షమించిన ప్రకారం ప్రారంభించండి. నమ్మశాలు తగ్గించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనా తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని లోక రక్షకుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మదేవుని నిత్య సహాయము ఆయన కాపుతారు. సహోదరి విడిచిన సంపూర్ణ కుటుంబానికి తోడై ఆదరించి మరలా ప్రభు రాజ్యంలో మహిమాస్వరూపులుగా ఆయన స్తుతించే పర్యంతం ఆయన రెక్కల చెంత భద్రపరిచి నడిపించిన గాక. ఆమేన్. వాటర్ చూస్తున్నారా? వాటర్ ఉంది, బిన్సి వాటర్ ఎలా తెచ్చారు ఇక్కడికి? వాటర్ చూడడానికి తిప్పడతాను దయగలిగిన మా రక్షక, స్థితులకు పాత్రుడా, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి ప్రత్యేక సమయంలో ప్రార్థన పూర్వకంగా సమయం చేస్తున్నాం. అప్పుడు ఆత్మీయ సహోదరులు కుటుంబాలు నాడు సమయంలో మీ పిలుపునందుకు కూడా దాన్ని బట్టి పిలుపులు ప్రభావ కుటుంబాన్ని ఆదరించడానికి మేము ఇలాగ సిద్ధపడి కూడుకొని ఉంటుండగా నీ సహాయం మాతో ఉంది. మీ మాటల నుంచి ప్రభావ కుటుంబాన్ని ఆదరించినట్లు సహాయం దయచేయండి. ఊరికి అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి కృపనివ్వండి. రావాల్సిన క్షేమం దయచేయండి. ఇంకా మా తండ్రి ప్రత్యేకించి విశ్వాసంతో నిరీక్షించారు. మీరు ఆత్మ కొరకు రాజ్యం మా ప్రభావ లేఖనాలు ఏ చేపడుతున్నాం మనం ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఉన్నకే
చెక్కిన మోక్షవాసాలి సన్నోతు ఉన్నతమయ్యుండ మున్నే నీకు కారుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను పూరి శుద్ధుల వీడు పాపిని సారా భాగ్యుడవీవు జగతిలో నా కన్నా రవీంద్రుడే లేడు తరచి చూడా సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు ఘోరా దుర్గుణ సంచారిణే ఏ రీతి స్తుతింతు ఏ రీతి సేవింతు నేరామెన్నక ప్రోవా నిరనంగితి అన్ని కాలంబుల ఉన్నాయే హోవా మోక్షవాసాలి సన్నోతు ఉన్నతమయ్యుండ మున్నే నీకు అన్ని కాలంబుల ఉన్నాయే హోవా పాటలు సంతోషముగా పాడుతూ పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు సియోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులైదరలో ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులైదరలో నిత్యానివాసములేదిలలో నా నేత్రాలు కానముపై నీ కుడి
నివాసములేదిలలో నారే తాలు ప్రాణముపై నీపుడి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను సియోను గీతము సంపూర్ణ కలసి పాడేదము ప్రభు యేసు సియోను గీతము సంపూర్ణ కలసి పాడేదము ప్రభు యేసు సియోను పాడేదము సంతోషముగా పాడుచు సియోను ఎల్లోదము దేవుడే నాకు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రభువా మమ్మల్ని కనికరించుము యేసు మమ్మల్ని కనికరించుము ప్రభువా మమ్మల్ని కనికరించుము అపోస్తల విశ్వాసము కొన్ని ఆకాశం Thank you.
చిన్న ప్రార్థన చేద్దాం. దయామయుడా, స్తుతులకు పాత్రుడా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ప్రేమిడ ఆశలతో మీ పిలుపునందుకున్నది మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ఫోటోను ఆవిష్కరించి పూలమాలు జరిగించాం. ఇదిగో ప్రభా, లోకంలో జీవించినంత కాలము ఈ ఫోటో ద్వారా బిడ్డ యొక్క రూపాన్ని చూసుకోవడానికి సహాయం దయచేసి మరలా మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో అందరూ మహిమ స్వరూపులుగా కలుసుకోవడానికి సహాయం దయచేయండి. అంతవరకు మీ కాపుదల, కుటుంబానికి ఆదరణ మీరే అనుగ్రహింపచేయండి. యేసయ్య నామం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. దేవుని పరిశుద్ధ తెస్సలోనిక సంఘానికి పౌలు ఇచ్చినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు గల భాగాన్ని స్త్రీల్లో నుంచి ఒకరు చదివినిపించిందమ్మా. దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి నీకు తెలియకుండా మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరుము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదు. మీరు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడుదుము కాక మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకుని ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధ వాక్యాలు కూర్చున్నటువంటి కొన్ని మాటలను మనము జ్ఞాపకాన్ని తెచ్చుకుందా. సమయంలో సహోదరు అరుణ గారు చిన్న ప్రార్థన చేస్తారు. మా ప్రేపర్లకు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన అందరి కృతజ్ఞతలు దేవా. ఈ మధ్యాహ్న కలశంలో తండ్రి, ఇదిగో ప్రభా తండ్రి సహోదరు గృహం దగ్గర చేరి మేము స్థితించుకునే భాగ్యాన్ని ఇచ్చారు ప్రభా. ఈ నిమిత్తం మీకు తెలుసు తండ్రి. ప్రభా నేను ఇదిగో లక్ష్మి గారిని అరుణ్ గారిని ప్రేమించి ప్రభా ఇచ్చినటువంటి నాయన అశోక్ గారు ప్రభాశీల గారిని ప్రేమించి ఇచ్చిన ప్రభా ఇద్దరు కుమారుడు ఇదిగో పెద్ద కుమార్తె ప్రభా బలహీనత సేవకు ప్రభా ఇదిగో నీ పిలుపునందుకొని నీ సన్నిధాన్ని ప్రేమించి ఉన్నది నేను ఈ సమయంలో ప్రభా ఈ దాసు నిలబడుతుండగా లేఖనాల ద్వారా ఆ కుటుంబానికి ఆదరణ నెమ్మగా కలిగించమని వేడుకుంటున్నాం. ఇదిగో ప్రభా కుటుంబస్తులు ఎంతో వేదనతో ఉన్నారు తండ్రి. నేను ఆ ప్రభా మీ కుమ్మరాలు కృతజ్ఞతలు ఇదిగో నాయన అతడిని మేము మరొక మారు చూస్తామన్న ప్రభా నిరీక్షణతో ఉన్నాం తండ్రి. మీ కుమ్మరాలు నా ప్రభా నీ కుమ్మరాలు కుటుంబం ఎంతటిని ఆదరించండి, బలపరచమని వేడుకుంటూ ఇవన్నీ దాసం నిలబడుతుండగా ఆ మాట ద్వారా నా ప్రభా కుటుంబానికి ఆదరణ నెమ్మది కలిగించి బలపరచమని కోరవచ్చిన అందరికీ కూడా నేను ఆ కృప అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో చిన్న ప్రార్థనలు వేడుకుంటున్నాను తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన అందరికీ ప్రభునామములో ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ మరి ప్రియత ఆశలకు విడిచి ఉన్న సంపూర్ణ కుటుంబానికి ఆదరణ కలగాలని మనం ప్రార్థించాము. మరి మొదటిగా క్లుప్తంగా అందరం కూడా 2 మాటలు పరం గురించి జ్ఞాపకాన్ని తెచ్చుకుంటాం. మొదటిగా కుటుంబస్తుల నుండి ఎవరైనా బలం గురించినటువంటి అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటూ వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. కుటుంబం నుండి ఎవరైనా ఆశలత కొరకు మనతో పంచుకుంటారు. వైజాగ్లో రెవరెండ్ శివకుమార్ గారికి మరి మా ఇంట్లో వరుసగా జరుగుతున్నాయి, ఎందుకో నాకు తెలియదు.
నేను నిన్న కూడా రావాల్సిన బర్రెలకి, కానీ మా మరుగులో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. మా మిస్సెస్ పోలేదు, ఎందుకంటే ఆయన ఎక్కడికి హాంకాంగ్ వెళ్తున్నారని తెలిసింది. కానీ కేవలం తెలుగు ఈ పాప గురించి చెప్పాలంటే మీకు తెలియదు. మొన్న నేను ఆ స్కూల్లో స్కూల్ మీద ఒక చూశాను. చూసి మా తాతగారు అని చెప్పింది అంతవరకు. మరి ఎక్కడ నేరైతే తెలియట్లేదు అన్నది. ప్లస్ వెరీ ఛాలెంజ్ అంటే ఈ కాలేజ్కి వెళ్తామని అనుకుంటున్నాను. ఒకటి చూడాలని చెప్తున్నారు పేరెంట్స్. బట్ మరి ప్రార్థన చేశారు అమ్మగారు. మరి ఆయన ఉద్దేశాలు వేరు, మన ఉద్దేశాలు వేరు. మన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఎందుకంటే నాకు కాలేదు, రాత్రి 7:30 కొట్టే కరెంట్ లేదు. మరి ఉదయ రాబర్ట్ గారు ఇచ్చిన కొత్త రాబర్ట్ గారు ఇచ్చిన తెలివితేటల వల్ల నేను కారులో చెప్పి వాట్సాప్ చేసుకుని కారులో ఛార్జ్ చేసుకుంటే డాక్టర్ పెట్టండి. మరి ఎంత లేకుండానే ఇచ్చేక ప్రజెంట్ ఇస్తున్నాను. పటానికి పిలుస్తుండేడు, యూఎస్ పిలుస్తుండేడు, మాట్లాడుతుండేడు. కొన్నిసార్లు చాలాసార్లు మాట్లాడాను, అడ్వైజ్ ఇచ్చాను. ముఖ్యంగా కాసేపు నా పేరు తెలియదు కానీ అక్కడ ఆ వ్యాన్కి ఏదో డబ్బులు ఇచ్చినప్పుడు ఆ ఫ్రెండ్లందరూ ఆ ప్రిన్సిపల్ పిలిచారు వచ్చింది. ముఖ్యపరంగా ఏదంటే నేను ఎంజాయ్. సో ఎడ్యుకేషన్లో చాలా బాగా చదువుతుంది. మరి ఇక మీరు చెప్పాను కదా, ముందు ప్రాబ్లం చెప్పారు కదా, మరి మన ఏం చేయలేదు. జ్యూరిడిక్షన్ అది అవుతుందిగా, అది లేకపోతే అన్నిలాగా నైవేసిపోతాయి. దేవుని ఉందని నేను నమ్ముతున్నాను. మరి జన్లో నాకు ఎక్కగలట్లేదు. నేను కష్టపడాలి కొన్నిసార్లు 1 రోజులు మారిపోయింది. మారమాట ఫేమస్ తెలుగు తెలుగు పాస్పోర్ట్ పొద్దున్న మాట్లాడాను అమ్మాయితోటి. అమ్మ నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, నువ్వు పడుతుందేమో అన్నాను. కానీ తెలుగుతో ప్రాబ్లమ్స్ అవుతాను హౌస్ ద్వారా హాస్పిటల్ లీట్ వెళ్తాను హౌస్ ద్వారా. తెలుగు లక్ష్మణ్ గారికి ఏమన్నా రండి, ఆయన నా గురించి ఆఫీసర్ గైడెన్స్ వస్తారు. చాలా సంతోషం. మరి మీకు కూడా మన పాస్టర్ గౌరవ్ గారు ఎన్నో చేస్తున్నారు, భూమి పాటలు, పెళ్ళిళ్ళు. మరి మన యువరాష్ట్రాలకి నేను వచ్చాను మాట చెప్తున్నాను, చిన్న చెప్తున్నాను. నేను కరెంట్ లేదండి, ఎమ్మెల్యే గారిని వ్యాఖ్యలు వెళ్ళి ఆ ఫ్రెండ్ వీళ్ళు కొంతమంది వెళ్ళిపోయి ఆ కనకేశ్వరం గారు వెళ్ళిపోయి అలా ఎన్నో వెళ్ళిపోయి లైన్ న్యూస్ అంటే ఏం చెప్తాను సెక్యూరిటీ ఏంటి అనుకున్నామా అలా వెళ్తాను. నాకు తెలిసిన నేను పిలిచాను, ఆయన మా ఫ్రెండ్ భాస్కర్ గారు అనుకుంటా, హాస్పిటల్ సార్ ఇదన్నారు. అక్కడ వెళ్ళాను, సరైన ఇన్ఫర్మేషన్ ఎవరు మా ఇంట్లోనే. సార్ ఎలా ఉన్నారంటే ఫస్ట్ చేస్తున్నా ఉన్నారు. సరే నేను రావాలా అన్నాను, అవసరం లేదండి ఫస్ట్ లైన్ చెప్తాను, న్యూరో సర్జన్ కావాలన్నారు. న్యూరో సర్జన్ కూడా వచ్చినట్టున్నారు. మరి ఇవన్నీ చెప్తాను అనవసరం, వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన మాటలు మన నిరీక్షణ, మన హోప్, రిజర్వేషన్ అట్ల గురించి ఉద్దేశించాలి. ఎంతమంది పర్లేదు వెళ్తాను తెలియదు, కానీ నేను వెళ్తానో లేదు నాకు గ్యారెంటీ లేదు. ఎందుకంటే మన చేసే పనులు అలాగే ఉన్నాయి. చర్చికి వెళ్ళిపోతే కాదు, చర్చికి వెళ్ళకుండా ప్రార్థన చేయొచ్చు. ఈ గుంపు నుంచి ప్రార్థన చేయాలి. అంటే పెద్ద పెద్ద చూర్చాను, హాస్పిటల్కి వెళ్ళామన్నా ఆయన సరిపోయాడు. శ్రీనివాస్ గారు హాస్పిటల్ ఇచ్చారు ఆయన చెప్పండి రెండు మాటలు. అందుకని చదువుకుంటారు వాళ్ళు, చదువుకోండి చదవండి. అంబేద్కర్ కాలు దండం పెట్టండి. అంటే నేను అంబేద్కర్ పేరు చెప్పేసి ఒక డబ్బులు చెప్తుంటారు. వాళ్ళ పేరు ఎందుకు వీళ్ళు పోతారు ఎందుకు? సరే గౌరవాన్ని నాకు ఇచ్చారు, చాలామంది మాట్లాడాలి, టైం కూడా అంతా సహకరించట్లేదు. మరి నేను కూడా హాస్పిటల్కి వెళ్ళాలి. ఏం చేయాలి ఎక్కడ ఉంటారు తెలియదు, కానీ ఎంత అందగొట్టండి మా మనవడు. బ్యూటిఫుల్ చార్మింగ్ పర్సనాలిటీ. వచ్చి దాకా అంటే ఎలా రావాలి, ఎక్కడికి వెళ్తున్నాం, క్లాస్ అడుగుతుంటాం, ఇంటర్మీడియట్ అయిపోతుంది. అది ఇంటర్మీడియట్ లేదు, హై స్కూల్ 10th. ఫస్ట్ ఇది గోయింగ్ ఫర్ ద కాలేజ్. ఎక్కడికి ఎక్కడ కాలేజ్ అంటే కాలేజీలు ఉన్న చేతులు ఉన్నాయి, రికమెండ్ చేయాలి. నాకు బాగా వచ్చినట్టున్నాయి, నేను చూడలేదు. అవును, ఇది ఇన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్
నేను చేస్తుంటా, చదువు అంటే చేస్తుంటా. మన పిల్లలు కూడా కాలేజీ తిరుగుతున్నారని క్లాసులు పెట్టించా. నిన్న కూడా ఏం చేస్తారు, ఏం చేస్తాను కొన్ని క్లాసులు ఆపేద్దాను, మీరు ఆపేస్తారేమో అవును. అది చదవండి చదవండి చదవండి. మా నాన్నగారు చదివించకపోతే ఎక్కడ ఉంటాను నేను కూడా ప్యాక్ తీసుకుని పని చేసుకుని వెళ్ళాను కుదిరిపోయింది. అది మూడో తరగతి మా నాన్నగారు దానికన్నా ఇంటెలిజెన్స్ ఉంటుంది. అందుకని అందరికి వచ్చింది, 50 ఆల్బొక్కడికి అందరికి వచ్చింది ఇన్ఫ్లుయెన్స్. ఉపయోగించుకోవట్లేదు. సారీ చూసుకో సార్ నేను కొన్ని ఇవ్వాలండి ఇల్లు తిరిగలేదు. మీకు దయచేసి చెప్పాను సార్ వెళ్ళిపోతున్నాను, మీరు ఇచ్చేసాను మెసేజ్ అన్నాను. ఇంకా చెప్పాను చుట్టుకోండి ఏదో చెప్పాను ఆ మాట వెళ్ళిపోయి ఇప్పుడు అసలు పిల్లల్ని జాయిన్ చేయాలి ఎవరో నేను ఫోన్ చేస్తాను ఖర్చు రావట్లేదు గవర్నమెంట్లో. ఇది అందరికి అంగనాలు ఇచ్చినందుకు ఫ్యామిలీ జరిగిన మరి ఎస్పెషలీ అమ్మాయి వచ్చింది ఎవరి నుంచి రాదు మాటల అది క్రిస్టియన్ కంట్రీ కాబట్టి ఇచ్చేసేసాడు. వేరే కంట్రీ అయితే నేను కూడా మొన్న ఇప్పుడు రావాల్సిన పైకి రాకపోయాను మీరు ఊరికి వచ్చేసాను. ఇది దేవుని చెప్తూ ఉంటే మీరు ఎక్కడున్నా కానీ ప్రజలు చెప్తాను, లేకపోతే ఇంకోటి చెప్తున్నాను వస్తున్నాను నాడీ చేయడం నొప్పు స్క్రీన్ వాళ్ళ గురించి చెప్తాను. ఏదో పతనంతో పక్కన ఉండే బైబిల్లో ఉండాలి కదా. నాకు ఎక్కువ రాదు బైబిల్, నా సబ్జెక్ట్ వేరు అనే గారు చదువుకొని ఉంటాను. మరి చాలా మంది ఉన్నారు ఇక్కడ యాదవస్తారు ఉన్నారు పెద్దలు ఆయన ఏమంటారు ఏమంటారంటే గిరిగెట్ చాలా నా చిన్నగారు ఇచ్చారు మీకు తెలియదు నాకు. ఆయన కూడా అమ్మకరు రాజశేఖర్ గారు నా ఫ్యామిలీ అంటున్నారు ఇక్కడ సైసేసి మీ అందరికీ నాకు సంబంధించినందుకు నేను మీకు గర్భక్తులకి అన్నారు. మరి ఇద్దరున్నారు అన్నదాన్ని ఉపయోగపడిన నాకు తెలియదు. మనకి వీళ్ళు ఇబ్బంది కాబట్టి నాకు ఇష్టాలు ఏం తెలియదు. వర్తం చోట్ల గురించి అక్కడ దమ్ములు రెండరు అంటాను వచ్చి ఏదో చెప్తుంటారు. కానీ అన్నదమ్ములు కలిసి ఉంటే అయిపోతా ఇలాంటిలా హైదరాబాద్ వినబాగా అందరూ తమ్ముళ్ళారంటే పెళ్లి చేస్తుంటారు. సరే ఇప్పుడు చెప్పాల్సింది కాదండి కానీ పాఠం నేర్చుకోండి కదా. మీరు నెక్స్ట్ మినిట్లో ఉంటారో ఏమో తెలియదు. అందుకని రెడీ ఉండాలి ప్రజలు అందరూ చెప్పుకుంటూ కుటుంబం అనేది చెప్పుకుంటూ నా సమయం వచ్చిన పౌరులు అనేది చెప్పుకుంటూ నేను వెళ్ళిపోతున్నాను. నేను క్షమించండి. థ్యాంక్ యూ బాగా కొంచెం బిజీగా ఉన్నా మరొక రెండవ ఆశతో తనతో మనవరాలు మొదలైనటువంటి ప్రాణచంద్ర ఆశీర్వాద కొంచెం మంచి విషయాలు చెప్పారు. వారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ మరి సమయంలో కుటుంబస్తులు మీకు ఎవరైనా ఉన్నారన్నా కుటుంబం నుంచి ఎవరైనా మాట్లాడగలిగేవారు. సమయంలో కొన్ని మంచి అనుభవాలు జ్ఞాపకం చేసుకుందాం. సోదరు చక్రం కూడా మన మధ్యలో ఉన్నారు. కొన్ని ఆదరణ మాటలు అనుభవాలు మనతో పంచుకుంటారు. దేవుని బట్టి వచ్చిన అందరికీ నేను నవరత్న గారు పెద్దక్క వద్ద నుండి మా చదువుతాడు ఎక్కువగా అసలక్క వాళ్ళు చెల్లి తమ్ముడు వాళ్ళు కూడా మాతోటి బాగా ఉండటం జరిగేది. అసలక్కని కోల్పోవడం నాకు ఊహించలేదు. ఎందుకంటే జరిగిందంటే గేమ్స్ అనేది మన చేతిలో ఉండేది. కాబట్టి ఆ దెబ్బ ఎలా ఎదిగిందో ఎలా ఎదిగిందో కూడా చూస్తుండేవాడిని, గమనిస్తుండేవాడిని. మరీ ముఖ్యంగా అందులో రెండు ప్రముఖమైన విషయాలు ఒకటి దేవునికి ప్రధాన ఎక్కువగా దేవుడు గడవడం, దేవుని సన్నిధికి వెళ్ళటం ఎక్కువ ఇష్టపడేది. తర్వాత చదువులు చాలా ఇంట్రెస్ట్ చూపించేది, చాలా సంతోషపడేవాళ్ళు, చాలా ఆనందంగా ఉండేది. మాతోటి అన్నీ పంచుకుంటూ ఉండేది. నా మేనగోళ్ళండి ఆశలతో ఎంతగానో మేము ఆనందపడుతుండేవాళ్ళు. పాటలు పాడుతూ ఉండేవంట. అందరికంటే ముందు చచ్చిపోవడానికి ప్రయత్నం చేసేది. వాళ్ళ చెల్లిని తమ్ముడు రెడీ చేసుకుని వెళ్ళటం జరిగేది.
తల్లిదండ్రులకు లేకున్నప్పుడు కూడా అదొక ఎంతగానో ఒక చెల్లికి తమ్ముడికి ఎంతగానో ఇంటి నడిపిస్తూ దేవుళ్ళు నడిపిస్తూ అలాగే చదువులో కూడా అదొక ఎంతగానో చెల్లిని తమ్ముడిని కూడా నేర్పిస్తూ మరి స్కూల్కి వెళ్తాం గట్రా ఎంతగానో మరి ప్రయాసపడుతూ ఉండేది. మరి ఎంతో ఇలాగా మరి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేసుకుని తప్ప అన్ని విషయాలు మాత్రం దేవుని గణపరిచే దానివల్ల మిగిలిపోయింది. నిజంగా దేవునికి ఎంతో నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను అంత పక్షంగా. ఎందుకంటే కానీ కుటుంబీకుల్ని అలాగే బంధువులను అందరినీ కూడా ఎంతో ఆదరిస్తూ ఎంతగా ప్రేమిస్తూ ఉండేది. అందుకే అసలు మరి ఆత్మ శాంతి మరి దేవుడు మరి పిలుచుకున్నాడు. అందుకని కుటుంబానికి ఆదరణ కోసాలని మరి అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటారని కొద్ది మాటలో దేవుడు గురించింది. ప్రజలు బాగోస్ గారు కూడా కుటుంబానికి ఆదరణకరంగా 2 మాటలు జ్ఞాపకం చేయడం ప్రాంతం మనం చేస్తున్నాం. ఈ ప్రియ బిడ్డ నిమిత్తమై ఒక ఆధార్తో కూడుక వచ్చినటువంటి బిడ్డలందరికీ మన ప్రభువును రక్షణ చేసుకొస్తున్నాములో వర్ణం తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ప్రియులారా, ప్రత్యేకించి పాప విషయం చెప్పాలంటే పాప నేను చూస్తుంటాను కానీ ఎవరి పాప నాకు తెలియదు. ఈ పాప చెల్లి ఇంకా పాప ఉంటుంది, ఆ పాపను మాత్రం నేను గుర్తుపట్టగలను. అయితే ఫోటో చూసిన తర్వాత మొన్న పాపను చూసిన తర్వాత ఈ పాప అనుకుని నేను భావించాను. ఎందుకంటే ఆ చిన్న పాప అయితే నాకు నవరత్న గారు ఒక పోలికలు ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ పాపని చూసి నేను అనుకునేవాడిని. ముఖ్యంగా ఏమిటంటే పాప విషయం కుటుంబస్తులే కాకుండా గ్రామం అంతా సంఘం అంతా కూడా చాలా విచారించడం జరిగింది. ఎందుకంటే పాప మన చేతిలోని పుష్పం రాలిపోయినట్టు రాలిపోయిందండి. ఎంత ఆశ్చర్యం అంటే మన చేతిలో పుష్పం ఎలా రాలిపోయినట్టు నోటిలో ముద్దలు పెట్టి నోటిలో ముద్ద జారిపోయినట్టు అయిపోయిందండి పాప చూసినప్పటికీ. చక్కని రీతిలో ఆ పసిబిడ్డ, ఆ చిన్న బిడ్డ ఈ విధంగా మంచి సాక్ష్యం కలిగి సంఘంలో కోయిర్లో ఇంత చక్కని రీతిలో అభివృద్ధి చెందుతున్న బిడ్డ 10వ తరగతిలో చక్కని రీతిలో ఫ్లెక్సీలో కూడా పాప ఫోటో వేసి స్కూల్ అంతా కూడా ఆనందించి ఆ విధంగా వృద్ధి చెందుతున్న కుమార్తె నిజంగా ఈ రోజునే మన మధ్య లేకపోవడం కుటుంబానికి మనం ఏమి చెప్పలేము. కానీ అయితే దేవుడే వారికి సమాధానం దయచేస్తారు. అది ఎలా ఉండదండి, మన జీవితం ఎలా ఉండదంటే నీటి ఆవిరి లాంటిదని మనకు హెచ్చరిక ఉన్నది. అదేవిధంగా పుష్పం ఉదయం పుష్పిస్తుంది, సాయంత్రం రాలిపోతుందని మనకి వాక్యంలో మనకి హెచ్చరించినది. చాలా ఆశ్చర్యకరం, చాలా బాధాకర విషయం. అయితే మనకి దేవుని ఇచ్చిన వాగ్దానాలు మనకి ఎన్నో ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఆ యొక్క వాగ్దానాలను నమ్మి విశ్వసిస్తామో అదే సమయంలో అప్పుడే మనం ధైర్యంగా ఉండగలుగుతాం. ఏ విధంగా అంటే మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒక ఇక్కడ చూసినట్టయితే దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చినది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమును బయటకు వచ్చేదారు. ఈ 2 పునరుత్థానాలు మనం ఆలోచించినప్పుడు ఈ పాప విషయంలో చూస్తే పాప మేలు చేసి ఉన్నదని మనం గ్రహించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నది. మనకు ఒక నిరీక్షణ దేవుడు ఇతరుల వేళ మీరు దుఃఖపడకని అన్నారు. అంటే కొంతమంది దుఃఖపడతారు, అయ్యో ఏమిటి అని చెప్పి మనకైతే ఒక నిరీక్షణ దేవుడు మనకు ఆదరణ ఇచ్చి ఉన్నాడు. ఎందుకు ఆదరణ ఇచ్చి ఉన్నాడంటే మనకు ఆయన స్థలములు సిద్ధపరచగలని ఉన్నాడు. మనకి ఇచ్చిన వాగ్దానం. మీరు కలవరపడకూడదు, మీరు హృదయంలో కలవరపడనివ్వకూడదు. మనకి ఒక నిరీక్షణ ఇచ్చి ఉన్నారు. నిరీక్షణ ద్వారా ఆ నిరీక్షణ ఏంటంటే మనకు ఒక స్థలము దేవుడు ఏర్పరిచి ఉన్నాడు మనకి. కాబట్టి అటువంటి స్థలంలో మనం వెళ్ళినప్పుడు కుమార్తె ఏ విధంగానే పరిశుద్ధ జీవితము జీవించి
ప్రభు చెంత చేరి ఉన్నదో అటువంటి జీవితం మనం కూడా జీవించగల ఆ సమయంలో ఆయన రాకడ సమయంలో మనం ఆయనతో ఎత్తడినప్పుడు మనం మధ్యాకాశంలో వెళ్ళినప్పుడు మొత్తం కానీ ఏమీ ఉండదు. కాబట్టి ప్రత్యేకించి నవరత్నం నాకు ఎక్కువ ఇది క్లోజు. అసలు లక్ష్మణ్ గారు కూడా ఎంతో చక్కటి వ్యక్తులు అందరికీ చాలా పరిచయం చేస్తారు. అయితే ఈ కుమారులతో నాకు ఎక్కువ తెచ్చలేదు. ఏమైనప్పటికీ కూడా ఈ దిన ఈ యొక్క పుష్పము రాలిపోయిందంటే నా మట్టుకు నేనైతే ఎంతో విచారిస్తున్నానండి. విచారించిపోయే సుఖం లేదు, కానీ ఏదైనా మన మానవ రీత్యా నాకైతే చాలా దుఃఖం లేదు. నా కుటుంబం కూడా చాలా దుఃఖిస్తున్నా. అయ్యో పాపము చిన్నబిడ్డ పరిశుద్ధమైన జీవితంలో బిడ్డ ఈ విధంగా అకస్మాత్తుగా మన మధ్య లేకుండా అయిపోయిందంటే అది దేవుని ఏర్పాటు ఏదో మనకు తెలియదు. కానీ ఏదైనా ఇప్పటికైనా మనం కూడా ఆ కుటుంబంలోకి మనం చక్కటి రీతిలో ఆదరణ దయచేసి ఆ కుటుంబంలో అట్లా ప్రార్థన చేస్తూ, ముఖ్యంగా వారి తల్లిదండ్రులు కూడా మనం ప్రార్థన చేస్తూ భవిష్యత్తులో మనం కూడా ఆ మరణం ఏ విధంగా అకస్మాత్తు సంభవించలేదో అటువంటి సంభవించడం మనం ఏ స్థితిలో ఉన్న గుర్తెరిగి మనం కూడా నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి మన జీవితం జీవించాలని కోరుకుంటూ అదే కుటుంబానికి ప్రత్యేకించి నా ఆదరణ వాక్యం తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన ఈ గారు కూడా ప్రత్యేక వందనలు తెలియజేస్తున్నాను అందరికీ. దాదాస్ గారికి ప్రత్యేక వందనాలు. అలాగే సమయంలో గోపాల్ గారు కూడా 2 మాటలు జ్ఞాపకం చేయాలని ప్రేమతో మనవి చేస్తాను. అనంతరం శ్రీధర్ గారు కూడా సిద్ధంగా ఉండాలని ప్రభు గారికి మనవి చేస్తున్నాను. దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన అయ్య గారికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఓదార్పు కూడికలు ఇచ్చేసినటువంటి సంఘ బిడ్డలందరికీ, కుటుంబీకులకు, స్నేహితులకు, శ్రేయోభిలాసులకు, గ్రామంతటికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆశాలత గురించి ఏం చెప్పాలన్నా ఎవరు సరిగ్గా మాట్లాడలేరు. ఎందుకంటే బిడ్డ చిన్న ప్రాయంలోనే తన యాత్రను ముగించింది. ఆ ముగింపుకి కారణం బిడ్డ యొక్క బలహీనతని చెప్పేసి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బిడ్డలను పుట్టిస్తాడు దేవుడు ఎంతో ప్రేమ కలిగి నన్ను మహిమపరుస్తారని, ఈ లోకంలో వారి ప్రేమను కూడా చూపిస్తారని చెప్పేసి బిడ్డలను పుట్టిస్తూ ఉన్నాడు. మరి పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని మూలముగానే ఈ జన్మంటూ మనకు ప్రాప్తించింది. ఈ జన్మ కూడా దేవాది దేవునికి ప్రియమైనదిగా ఉండాలని చెప్పేసి తండ్రి యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే తండ్రి ఆయన బిడ్డలమైన మన కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అయితే మన పుట్టిన తర్వాత మన జీవనయాత్ర ఆ దేవాది దేవునికి ప్రేమ కలిగి ఉంటున్నామా లేదా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. తప్పనిసరిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము పుట్టామంటేనే ఆయన ఉద్దేశము, ఆయన ప్రేమ కనుక మనము ఆయన చిత్తానికి కంపల్సరిగా మరి మనము దోషులమై ఆయన మహింపరుస్తూ మన జీవనయాత్ర కొనసాగించవలసిన వారమై ఉన్నాము. అయితే ఈ ఆశాలత మరి పుట్టినది మొదలుకొని మరి కుటుంబంలోనూ అలాగే సంఘంలోనూ అలాగే బంధువులతోనూ ఎంతగానో ప్రేమానురాగాలతో పెరిగిన బిడ్డతో చూసినప్పుడు కానీ బిడ్డతో మాట్లాడుతున్నప్పుడు కానీ బిడ్డను మర్చిపోలేనటువంటి ఆప్యాయత బిడ్డలో మనం చూసి ఉన్నాము. మరి ఒక్క బలహీనత కారణంగా మరి దేవుని చిత్తానికి అలాగే
మన కుటుంబీకుల మరి ప్రేమ, ఆ ప్రేమను కూడా అన్నింటినీ బంధాలు తెచ్చుకుని ఈ బిడ్డ మరి దూరమైపోవడం ఎంతో బాధాకరమైనటువంటి విషయము. అయినప్పటికీ మరి కుటుంబీకులు మరి వారు పడ్డ యాతన, బాధ అంత ఇంత కాదు. నిజంగా వారు ఎలా తింటున్నారో లేదో కానీ మరి అలా నిలబడి ఉన్నారని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మరి నవరత్నం గారు కానీ, లక్ష్మి గారు కానీ, అలాగే రాంబాబు గారు, సునందన గారు బిడ్డ నిమిత్తమై ఎంతో బాధలను చూశారు. బిడ్డని రీతిగా ఏమైనా బ్రతికించాలని చెప్పి తాపత్రయపడ్డారు. అలాగే తండ్రి అశోక్ గారు, శీలా గారులు కూడా ఎంతో ధనాన్ని హెచ్చించి బిడ్డను రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో వారు వారి కష్టార్జితాన్ని, విదేశాలను కూడా వదిలి బిడ్డ కోసం ఎంతో ప్రయాసపడ్డారు. అయితే వారి ఆశ కూడా నిరాశ అయింది. మరి అలాగే సహోదరులు అశోక్ గారి తమ్ముడు, మరి ఆ సహోదరి కూడా రావడం జరిగింది. మరి వీరందరినీ కూడా దేవుడు ఆత్మీయంగా బలపరచాలని, ఓదార్చాలని, వీరిలో ఉన్నటువంటి బిడ్డపక్షాన్ని ఉన్నటువంటి ప్రేమను దిగమింగుకుని మరి ఇది దేవుని చిత్తమని చెప్పి మరి దేవుడు మనకి వినిపిస్తున్న మాటల ద్వారా ధైర్యం తెచ్చుకుని మరి వారి జీవితయాత్ర కొనసాగించాలని, దేవుని పట్ల ధైర్యంను వహించి వారు మరి జీవనయాత్ర కొనసాగించాలని చెప్పి తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలను దేవుడు అంగీకరించునుగాక. ఆమేన్. రుద్రగోపాల్ గారికి వచ్చి కొందరు సిరిగారు గారు కూడా కొన్ని ఆదరణ మాటలు అందించాలని ప్రభుత్వ మనవి చేస్తున్నాను. పెద్ద ఆశలత దేవుని సన్నిధిలో ఉన్నది, ఖచ్చితంగా పరలోకంలో ఉన్నది. ఎందుకంటే చిన్నబిడ్డలో దేవుడు పిలుచుకున్నట్లయితే వాళ్ళు పరలోకంలోనే ఉంటారు. అయితే ఈ కుటుంబం గురించి నాకు నవరత్న గారు తప్ప మిగతా వారు ఎవరో తెలీదు. మాస్టర్ గారు పిలిచారు కనుక నేను నిలబడ్డాను. ఆమెకు అమ్మాయి సండే స్కూల్లోనూ యూత్లోనూ పెరిగిందని విన్నాము. అయితే ఇక్కడ చిన్నబిడ్డలు చనిపోయినప్పుడు తల్లిదండ్రుల దుఃఖాన్ని ఎవరు తీసివేయలేరు. అయితే దేవుడు అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు చిన్నబిడ్డలో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి పిలుచుకొని ఇలాంటి వారిదే దేవుని రాజ్యము అని చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి వారిదే అంటే చిన్నబిడ్డలు చనిపోతే అని కాదు, ఏ మనసు అంటే చిన్నబిడ్డల మనసు, కల్మషం లేని మనసు, ఎటువంటి పాపానికి మంచికి చెడుకి తేడా తెలియని మనసు, పరిశుద్ధమైన మనసు, అది చిన్నబిడ్డల్లో ఉంటుంది. కాబట్టి అలాంటి బిడ్డలుగా మనసు కలిగి ఉన్నట్లయితే మనం అంటే పెద్దవారు అలాంటి వారికి పరలోక రాజ్యం అని యేసు ప్రభువు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మరి ఆశాలది చిన్న బిడ్డ కాబట్టి నేను ఖచ్చితంగా ఆమె పరలోకంలో ఉంటుందని చెప్పడానికి ఆ వాక్య ఆధారం అన్నమాట. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే చిన్న బిడ్డ లాంటి మనసు మనకుందా, ఇది ఆ బిడ్డ గురించి మనం ఏం మాట్లాడినా ఉపయోగం లేదు. కానీ ఇక్కడ వచ్చినటువంటి మనం అలాంటి మనసు కలిగి ఉన్నామా అనేది మనం మన జీవితాన్ని పరిశీలన చేసుకుని చూడవలసినటువంటి విషయం. ఇంకొక విషయం, దావీదు తన బిడ్డ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నాడు, గోరు పట్ట కట్టుకున్నాడు, కింద పడుకున్నాడు, ఎంతో వేదన చెందాడు. విడిగా స్నానానికి నీళ్ళు ఎట్టన్నాడు, స్నానం చేశాడు, అన్ని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకని అలా జరిగింది అని అంటే దేవుని హృదయము దావీదుకి తెలుసు, దావీదు హృదయము దేవునికి తెలుసు. అందుకే నా హృదయానుసారి దావీదు గురించి వాక్యం చెప్పడం జరిగింది. అంటే దేవుని చిత్తం జరిగింది అక్కడ. నేను ఎంత పోరాడినా దేవుని నా చిత్తం కాదు, అది ఆయన దేవుని చిత్తం. ఆయన నెరవేర్చుకున్నాడు, బతికించడము లేకపోతే
తీసుకోవడం అనేది ఆయన చిత్తం కనుక ఆయన చిత్తం నెరవేరిందని చెప్పి ఆయన చిత్తాన్ని గౌరవించి ఇక నా చేతుల్లో ఏం లేదు, నేను దేవుని మొరపెట్టుకున్నాను, ఎన్నో చేశాను, కానీ దేవుడు ఇష్టపడలేదు, తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని నేను గౌరవిస్తున్నాను, లేదా ఆయన చిత్తాన్ని నేను ఇష్టపడుతున్నానని చెప్పేసి దావీదు వెంటనే లేచి విచారాన్ని వదిలిపెట్టి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయగలిగాడు అన్నమాట. అందుకే దేవుడితో నా ప్రతివానుసారుడు అని అన్నాడు. ఇక్కడ నేను ఏ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని హృదయం ఏంటో మనకు తెలుసా? మనం 24 గంటలు దేవుని సన్నిధిలో ఉండొచ్చు, 365 రోజులు దేవుని సన్నిధిలో ఉండొచ్చు, దేవుని వాక్యం 24 గంటలు చదువుతూ ఉండొచ్చు. అయితే దేవుని హృదయం ఏంటో ఎంతమందికి తెలుసు? ఇది మనం ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే దావీదు కేవలం ఒక్క సంఘటనే కాదు, ఏ విషయంలో చూసినా కూడా దేవుని హృదయం ఏంటో తెలుసుకుని దావీదు ప్రవర్తించినట్టు మనం చూస్తాం. సౌలు తనను చంపడానికి వచ్చినప్పుడు సౌలుకి దావీదుకే సౌలు దొరికాడు, చంపడానికి అవకాశం దొరికింది. అయినప్పటికీ దేవుని అభిషేకం పడ్డాడు. అప్పటికే నిజానికి రాచరికంలో ఏంటంటే అవకాశం వస్తే ఇంకోకుండా చెప్పేసి మనం రాజు అవ్వాలి. అది దావీదు గమనించాడు. ప్రతి విషయంలోనూ, ఆ ఒక్క విషయంలోనూ కాదు, 2 విషయాల్లో కాదు, ప్రతి విషయంలో కూడా దావీదు గ్రహించాడు. ఈనాడు క్రైస్తులుగా జీవించుకున్నట్టు మనం నిజంగా అందులో 1% దావీదు వలె ఆలోచించగలుగుతున్నామా? పసిపెట్టిన హృదయం ఏ విధంగా కల్మషం లేకుండా ఉంటుందో ఆ విధంగా మనం ఉండగలుగుతున్నామా? మనం ఎక్కడున్నప్పటికీ కూడా కుట్రలు, కుతంత్రాలు దేవుని సందులో పరిచయం చేస్తున్నా సరే మనం ఏ విధంగా ఎదుగుదాము, ఎదురుని ఏ విధంగా తొక్కేద్దాం, ఇలాంటి ఆలోచన తప్ప క్రైస్తవులకి ఏముంది ఈ రోజుని? ఏ సంఘంలో చూడు, అయితే ఏ దైవజనుడు చూడు. మొన్న చూసాం ఒక సంఘటన గ్రామాలు. కనుక మనం జీవిస్తున్న మనం ఎప్పుడు చచ్చిపోతామో వాళ్ళకి తెలియదు. కనుక మనం పరిశీలన చేసుకోవాలి మన హృదయాల్ని. ఎంతవరకు మనం నిజాయితీగా ఉన్నాం, యథార్థత ఎక్కడ ఉన్నది మనలో? ఇర్మియా గ్రంథం 5:3 అంటాడు ఇర్మియా, అసలు మన దేవుని సన్నిధిలోనే మనకి యథార్థ లేదు, కుట్రలు కుతంత్రం అంటారు. ఇంకా మన జీవితంలో యథార్థత ఎక్కడ ఉంటుంది? కనుక మనం వాక్యం చదువుతున్నాము, దేవుని సన్నిధిలో గడుపుతున్నామంటే ఉపయోగం లేదు. మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. లాజరు ధనవంతుడు నరకంలోకి వెళ్ళిన తర్వాత అబ్రహాము దేవ తండ్రి అయిన అబ్రహామా అన్న పిలిచాడు. అంటే ఆయనకి తెలుసండి. కానీ లాజరు ఎక్కడా దేవుని పిలిచినట్టుగా లేదు. అసలు వెళ్ళాడు పరలోకంలోకి. ఎలాగెళ్ళాడంటే తనకిచ్చిన స్థితిని బట్టి అతను ఎక్కడ కూడా బాధపడలేదు, ఏడవలేదు. దేవుడా నాకు ఎందుకు ఇలాంటి స్థితి ఇచ్చావు, వాడికి ఎందుకంతా అలాంటి వైభోగాలు ఇచ్చావు అని మనసులో కూడా తలంచలేదు. తనకిచ్చిన ఆహారం ఇచ్చిన రోజు దేవానికి ఈ ఆహారం ఇచ్చావు అని తిన్నాడు. ఆహారం లేని రోజు ప్రభావ నువ్వు ఈ రోజు వస్తుండమన్నాను అనుకున్నాడు మనసులు తప్ప ఆ విధంగా దేవునిపై భారం పెట్టుకుని తన జీవితాన్ని బట్టి అక్కడ దేవుని విమర్శించడం కానీ ఇతరుల మీద అసూయ పట్టడం కానీ చేయకోకుండా తన యథార్థ జీవితాన్ని దేవుడికి జీవించాడు. ఈ జీవితంలో నేను ఎలా ఉండాలో అలాగ ఉంటాను, దేవుడు తీసుకునే వరకు ఆ విధంగా బతుకాడు కనుక అతను పరలోకంలో ఉన్నాడు. ధనవంతుడు ఎన్నో పై మెట్లు ఎక్కుండొచ్చు, ఎన్నో కుట్రల పని ఎన్నో చేసి ఉండొచ్చు, కానీ ఎక్కడ ఉన్నాడు? కనుక ఇలాంటి విషయాలన్నీ మనం బైబిల్లో చదువుతాం, కానీ మన జీవితాన్ని మనం వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి సందర్భాల్లో మనం వచ్చి అనేక వాక్యాలు వింటున్నాం, కానీ ఎంతవరకు మనము పరిశీలన చేసుకున్నాం, మన హృదయాన్ని దేవుని వైపు తిప్పుతున్నామా, యథార్థంగా జీవిస్తున్నామా అనేది మరి ఒకసారి దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ సందర్భంలో మరి ఆశాలత దేవుని సన్నిధిలో ఉన్నది. తల్లిదండ్రులు మరి ఏమాత్రం కూడా బాధపడకుండా మరి దేవుడు వారి యొక్క దుఃఖాన్ని మరి తీసివేసి సంపూర్ణమైన సంతోషాన్ని వారికి దయచేయాలి. దేవునికి మహిమ కలుగుల ఈ మాటలో ప్రతి ఒక్కరు వినికిళ్ళు వినిపించి చేస్తూ దేవునికి మహిమ కలిగినగా ఈ మాటలు దీవించిన గాక. ఆమేన్. వచ్చిన మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మనం ఎందుకైతే వచ్చామో మనకు తెలుసు. ఈ పాప నాకైతే తెలియదు, కానీ హై స్కూల్కి వెళ్తున్నప్పుడు రోజు కూడా నేను మాట్లాడుతాను ఆ పాపతోటి. చిరునవ్వుతో మాట్లాడేది నానమ్మ అంటాను. ఆ బిడ్డ నేను అయితే నువ్వు ఏ క్లాస్ చదువుతున్నామంటే 10th. మరి అయితే కాలేజీకి వెళ్ళిపోయావంటే మాకు దూరంగా ఉంటావా ఇంటిరా అని అడిగాను కూడా. లేదు నానమ్మ ఉంటాను అన్నది ఆ బిడ్డ. మరి ఆ పరిస్థితిలో ఆ బిడ్డ మరి
మనం ఆశలు పెట్టుకుంటాం కదా, అది నిరాశ అయిపోతుందని అనుకుంటున్నాం. కానీ దేవుని చిత్తం ఏమైందో మనకైతే తెలియదు. దావీదు తన కుమారుడికి మొత్తినప్పుడు అతను ఎంతో ఉపవాసం ఉండి కన్నీరు కార్చాడు. కానీ తను చనిపోయినప్పుడు తన తోటి మరి పనిచేసి వారు అన్నారు, దావీదు గారు మీరు ఏంటి మరి ఈ బిడ్డ చనిపోయాడు కదా, మీరు ఇంకా బాధపడతారేమని అనుకున్నప్పుడు, కానీ నా కొడుకు దగ్గరికి నేను వెళ్తాను, కానీ నా కొడుకు నా దగ్గరికి రాడని అన్నాడు. అంటే ధైర్యం మనము కూడా నిరీక్షణ కలిగి మనం జీవించాలి. అబ్షాలోము కోసం, తన కుమారుడు కోసం, అబ్షాలోము కోసం మట్టుకు తెగ ఏడ్చాడు. ఎందుకంటే అందమైన కొడుకు అబ్షాలోము నేను చనిపోయి నా కొడుకుంటే బాగుండు అని ఎంతో ఏడ్చాడు మనకులాగా. కానీ చిన్న కుమారుడి కోసం ఏడవలేదు. అయితే నిరీక్షణ కలిగి మనం కూడా జీవిద్దామని, ఈ బిడ్డ మరి నాయన నేను ఎంతో ఆశపడ్డాను, ఆ బిడ్డ బ్రతికితాదేమో అని ఎంతో ఆశపడ్డాను. చిరునవ్వుతూ వెళ్ళేది, తాతయ్య ఎలాగున్నారు, నీవు ఎలాగున్నా నానమ్మ అనేది. కానీ ఆ బిడ్డ ఎప్పుడు కూడా సీరియస్ మాత్రం చూడలేదు. తను సంతోషంతో వెళ్ళేది స్కూల్కి. ఆ బిడ్డ ఇంత ఇలా పాటలు పాడుతుంది కదా, ఎంత సన్నిధికి వెళ్తుందని నేను ఆశపడ్డాను. కానీ దేవుడు మన ఆలోచనలు, మన తలంపులు వ్యర్థమన్నాడు. నిజమే కదా. మరి ఈ బిడ్డ ఈ వయసులో ఆ బిడ్డ వెళ్ళిపోతుంది అంటే మనము సహించలేము. ఎందుకంటే తల్లిదండ్రులమైన మనము ఆ బిడ్డల చేతిలో మనం వెళ్ళిపోవాలని ఆశపడతాం. కానీ బిడ్డ మనకి ఎదురుగుండా ఆ బిడ్డ మన దేవుని సన్నిధికి వెళ్ళిపోయిందంటే సహించలేని వాళ్ళు. తల్లికి తన చనిపోయినంత వరకు బిడ్డ బాధ ఉంటుంది. మనం ఎవ్వరం కూడా ఓదార్చలేము. మరి నా మాటలు మీరు కూడా ఒక నిరీక్షణ కలిగి, దావీదు ఏ రీతిలో నిరీక్షణ కలిగి జీవించాడు, మనం కూడా అట్టి రీతిలో ఉందామని మరి మాటలు ముగింతూ మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ఆమేన్. ఇంతవరకు చక్కటి మాటలు మనం విన్నాం. మరి ఆశలత చిన్న వయసులో దుఃఖాన్ని కలిగించేటువంటి సంఘటన అయినా సమస్తము కూడా దేవుని యొక్క ఆధీనం, మనమేమీ కూడా చేయలేం. మరి వార్త వినగానే అందరి హృదయాలు కూడా కలవరపడ్డాయి. మేము కూడా శనివారం వెళ్దామనే ఉద్దేశంతో ఎప్పుడు రామిస్తారు, ఏ సమయానికి రావాలని మాట్లాడుతున్నటువంటి తరుణంలో కొంచెం సీరియస్గా ఉంది. మేము అక్కడికి వెళ్తున్నామని వెళ్తున్న వారు చెప్పారు. మరి కొద్దిసేపటికే పాప నిద్రించిందనే మాట 9 గంటల సమయంలో, శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో మేము ఉన్నప్పుడు ఎంతో బాధ, వేదన కలిగింది. అయితే తల్లిదండ్రులుగా, కుటుంబస్తులుగా బిడ్డను బ్రతికించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ మన ప్రయత్నాలు మనం చేసిన దేవుని చిత్తం కావాలి. దేవుని చిత్తం ఎలాగుంటే అలాగున్నా జరుగుతూ ఉంటుంది. మానవుని యొక్క ఆయుష్కాలం దేవుని యొక్క ఆధీనమై ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబానికి ఎంతో వేదన కలిగింది. మరి తల్లిదండ్రుల దూరంలో ఉన్నప్పటికీ నానమ్మ తాతయ్యలుగా, అమ్మమ్మ తాతయ్యలుగా, మరి నవరత్నం గారు, లక్ష్మి గారు, రాంబాబు గారు, సునంద గారు బిడ్డలకు చక్కటి ఆశ్రయాన్ని, కాపుదలను, సంరక్షణను, పోషణను అందిస్తూ వచ్చారు. ఆశలతో బలహీనమైనప్పుడు నానమ్మ, అమ్మమ్మ కూడా పదే హాస్పిటల్ తీసుకెళ్తూ ఉన్నారు, తొందరపడుతూ ఉన్నారు. లక్ష్మి గారు అయితే ఎవరు ప్రార్థన చేయండి, పాప కోసం ప్రార్థన చేయండి అని ప్రతి సందర్భంలో చెప్తూ ఉన్నారు. మరి బెడలైనటువంటి బలహీనత ఆమెను ఈ స్థితిలోనికి తీసుకెళ్ళింది. 10వ తరగతి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా బిడ్డ యొక్క ముఖంలో నవ్వు కానీ, కళ్ళ కానీ ఏం కనపడాలి. అదే నేత్ర స్థితి, అదే బలహీనత. కాబట్టి ఇది నాన్న 10th క్లాస్ పాస్ అయినటువంటి బిడ్డ, యవ్వన ప్రాయంలోకి వచ్చినటువంటి బిడ్డ లేకపోవటం కుటుంబానికి తీరని లోటే. మరి తండ్రిగా అశోక్ గారికి, ప్రత్యేకించి తల్లిగా షీలా గారికి తీరని వేదన. అయినా మనం చేయవలసింది చేశాం. సమస్తం దేవుని ఆధీనమైంది. మనం ఇంకా ఎంత దుఃఖపడినా ప్రయోజనం లేదు. కానీ ఆమె యొక్క జ్ఞాపకాలు మాత్రం మన హృదయంలో ఉంటాయి. మానవ స్వభావాన్ని బట్టి కన్నీళ్లు
ఎప్పుడు కూడా కారుతూనే ఉంటాయి. మనిషి స్వభావం ఇది. ఎందుకనంటే లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడే యేసు ప్రభు కన్నీళ్లు పెట్టుకున్నాను. మానవ స్వభావంలో దుఃఖము అనేది కన్నీళ్లు రప్పిస్తూ ఉంటుంది. ఒక తీవ్రమైనటువంటి వేదనకు, బాధకు, కృంగిపోయేటువంటి పరిస్థితికి తీసుకెళ్తుంది. దుఃఖకర పరిస్థితులు, జరగకూడని పరిస్థితులు జరిగినప్పుడు శరీరం బలహీనమైపోతుంది. శరీరం గాలిలో తేలినట్లుగా శక్తి లేకుండా మారిపోతుంది. హృదయం కూడా ఏదో ఒక బరువు చేత నింపబడినట్లుగా ఉంటుంది. అర్థమవుతుందన్నమాట. హృదయం ఒక బాధాకరమైనటువంటి పరిస్థితులు ఇలాంటి సంఘటనలు కలిగిస్తూ ఉంటాయి. కానీ సమస్తము దేవుని ఆధీనం కనుక నేను చెప్పే మాటలు ఏంటంటే, ఆశాలత దగ్గరికి మనం వెళ్ళొచ్చు కానీ ఆశాలత తిరిగి మన దగ్గరికి రాదు. ఇది వాక్యం చెప్పినటువంటి మాట. కనుక ఒకటి ప్రార్థన చెయ్యాలి. ఇంకా మనకి ప్రార్థనే ఆధారం. దేవునితోటి మాట్లాడడం, దేవా నీ చిత్తము. యోబు మనకంటే అధికంగా నష్టపోయాడు. ఆస్తి పాస్తులు కాదు, కుమారులు కుమార్తెలను కూడా నష్టపోయినప్పుడు యోబు పలికిన మాట ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆయన ఇచ్చాడు, ఆయన తిరిగి తీసుకున్నాడు. ఆయన చిత్తమేంటో మనకి తెలియదు. కనుక మనం చేయవలసిందల్లా ప్రార్థనాపూర్వకంగా దేవుని మీద ఆధారపడటం. రెండు, విశ్వాసం, నమ్మకం ఉంచడం దేవుని మీద. ఎందుకంటే బిడ్డ పరిశుద్ధురాలు, పరిశుద్ధ వయస్సులోనే దేవుని సన్నిధికి పిలువబడింది. పరిశుద్ధులు తప్పక దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారు. ఇప్పుడు ఆశలత దేవుని దగ్గర ఉన్నదని, ఆయన కుడి పార్శ్వమున కూర్చుండినదని మనము విశ్వసించగలగాల, నమ్మగలగాలి. ఇలాంటి దుఃఖకర పరిస్థితి కొంచెం పెద్ద వయసు ఆవిడే సడన్ గా చనిపోయింది. అక్కడ కుటుంబస్తుల్లో ఒకరు మాట్లాడుతూ ఏమన్నారంటే, మా యొక్క సహోదరి చాలా వేగంగా పరిగెట్టింది. ఎందుకంటే పౌలు అన్నాడు కదా, నా పరుగు నడముట్టించి తిని, పరిగెట్టవలసినంత వరకు చివరి వరకు పరిగెట్టేశాను, దేవుడిచ్చే బహుమానం కొరకే నేను ఎదురు చూస్తున్నానని మాట్లాడినట్టుగా ఆయన ఏమన్నాడంటే, మా సహోదరి వేగంగా పరిగెట్టేసింది, పరిగెట్టవలసినంత ఆ గమ్యస్థానానికి చాలా తక్కువ వయసులోనే పరిగెట్టేసింది, దేవుడిచ్చే బహుమానాన్ని ఆమె పొందుకున్నది అని చెబుతూ ఒక మాట చెప్పాడు. ఈ దినాల్లో క్రికెట్ చూస్తున్నారు అందరు. 100 పరుగులు చేయడానికట కొంతమంది 100 కంటే ఎక్కువ బాల్ ఆడతారట, కొంతమంది 50 కంటే ఎక్కువ ఆడతారట. ఆయన ఏమన్నాడంటే, మా చెల్లి తక్కువ బంతులు ఆడుతూనే ఎక్కువ పరుగులు చేసింది. పౌలు చెప్పినట్లుగా పరిగెట్టవలసినటువంటి ఆ పరుగు అందరూ అరగంటతో ఆ దూరాన్ని, 1 కిలోమీటర్ దూరాన్ని అరగంట పరిగెడితే మా సహోదరి 15 నిమిషాల్లోనే ఆ పరుగు చేరేసింది, మా చెల్లి గెలిచింది అన్నాడు. ఏదన్నా నేను అంటాను, మనకి అది బాధ అయినప్పటికీ, వ్యాధి అయినప్పటికీ ఆశలత దేవుని దృష్టిలో గెలిచింది. అతి చిన్న వయసులోనే చేరవలసిన గమ్యస్థానానికి పరిశుద్ధురాలిగా, ఎటువంటి పాపం అంటకుండా, ఎటువంటి కల్మషం అంటకుండా ఆమె ప్రభువు సన్నిధికి చేరిందని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తున్నాను. ఎందుకంటే సండే స్కూల్లో కూడా చక్కగా పెరిగిన బిడ్డ, ప్రతి కార్యక్రమం ఆసక్తి కలిగిన బిడ్డ. అంత కనుక విశ్వాసం అనేది మనకు చాలా ప్రాముఖ్యం. ఇక నా బిడ్డ, నా మనవరాలు, నా కుమార్తె దేవుని సన్నిధిలో ఉన్నదని మనం విశ్వసించగలగాలి. మూడోది ఏంటంటే నిరీక్షణ. ఏంటంటే ప్రభు వస్తాడు, నా బిడ్డల చోటుకి నేను తప్పకుండా వెళ్తాను. గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, పాఠాలు గుర్తుపెట్టుకోండి. ఈరోజైనా, రేపైనా, ఎల్లుండైనా, ఎప్పుడైనా ఏదో ఒక దినాన్ని మనం ఆశలతో వెళ్ళినటువంటి మార్గంలో వెళ్ళక తప్పదు, ఆ స్థలానికి వెళ్ళక తప్పదు. కనుక అది నిరీక్షణ. ఆ నిరీక్షణతోనే ఎదురు చూడాలా మనం. పాఠాలు అదే జ్ఞాపకం చేస్తాయి. క్రైస్తవ జీవితానికి దేవుడు ఒక నిరీక్షణ పెట్టాడు. యేసు ప్రభు ఎలాగా నిద్రించి తిరిగి లేచినో ఆయన నుండి నిద్రించిన వారు కూడా తిరిగి లేపబడతారట. ఇక నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. నా బిడ్డ దగ్గరికి నేను వెళ్తాను, నా సహోదరి దగ్గరికి నేను వెళ్తాను, నా విశ్వాసాల దగ్గరికి నేను వెళ్తాను. ప్రతి ఒక్కరు ఏంటంటే ఆశలతో వెళ్ళిన స్థలానికి మనం వెళ్ళాలి తప్ప ఆమె తిరిగి రాదు. కనుక మనం అటువైపు నిరీక్షణతో చూడవలసిన వారమై ఉన్నాం. వాక్యం అంతా, పరిశుద్ధ గ్రంథ సారాంశం అంతా ఏంటి అని అంటే, మనం ప్రభు కొరకు సిద్ధపడి నిరీక్షణతో
ఎదురు చూడడమే. అది కనుక 3 విషయాలు. 1, ప్రార్థన చేయండి. 2, నా బిడ్డ దేవుని సన్నిధిలో ఉన్నదని విశ్వాసం ఉంచండి. 3, నేను కూడా అక్కడికి వెళతాననే నిరీక్షణతో క్రైస్తవ ప్రతి విశ్వాసి కూడా సిద్ధపడి, ఆ నిరీక్షణకు ఏముండాలంటే సిద్ధపాటు 3 ఉండాలి. సిద్ధపడకుండా నిరీక్షణ లేదు. సిద్ధపడిన వారు మాత్రమే ఎదురు చూడగలుగుతారు. ఆ సిద్ధపాటు మనం సంపాదించుకోవాలి. ఇది నాన్న ఆశలతను చూసి నేర్చుకోండి పాఠం. ఆమె జీవితాన్ని చూసి నేర్చుకోండి పాఠం. దేవుడు పెట్టిన ఈ దీపం ఎప్పుడు ఆరిపోతుందో ఎవరికి తెలియదు. కానీ అది మనం గుర్తుపెట్టుకోం. ఆ సత్యాన్ని ఎరగం. ఇవాళ నేను చచ్చిపోతే రేపు పరిస్థితి ఏంటనేది ఉండదు మన జీవితంలో. అది గుర్తుపెట్టుకుని ఎప్పటికప్పుడే మన హృదయాన్ని మనం క్లీన్ చేసుకుంటూ, సరి చేసుకుంటూ, ఒక సిద్ధపాటు మీద సంపాదించుకుంటూ తప్పక క్రీస్తు వస్తాడు. వాక్యంలో అదే చెప్పారు కదా, ఆయన మేఘారూఢుడు ప్రధాన దూతల శబ్దంతో ఆయన వస్తాడట. నిన్న ఎవరో అన్నారు, మన ఊరికి క్రీస్తు ప్రభు ఏమన్నా రాకడలో వచ్చేస్తున్నాడా అన్నంతగా బయట అయిపోయారట. ఉరుముల సౌండ్కి అయిపోయి ఎక్కడో ఆకాశంలో వచ్చినట్టు రాలా, ఇంటి పైన ఉరుముతున్నట్టుగా వచ్చాయి, గ్యాప్ లేకుండా వచ్చాయి. ఇంకా గొప్ప సంగతి ఏంటో చెప్పన, చిన్న సౌండ్ అలాగలాగా వచ్చి తక్కువ అయింది, కానీ చివరిలో ఫైనల్ శబ్దం ఇస్తాయి. అవి తక్కువగా ఇచ్చాయి. అవి ఇస్తే మన గుండె ఆగిపోయింది. చాలా వరకు బడబడబడ అలా సైలెంట్ అయ్యి తప్ప లాస్ట్లో డామ్ అంటూ ఉంటుంది. ఆ శబ్దాలు తక్కువ. అవి కనుక అధికంగా ఉంటే మనం ఇంకా తొందరపాటు కూడదు. అలాంటి సమయాల్లో మరి ఇప్పుడే దాన్ని భయపడిపోయినప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఇంకా ఎంత శబ్దాలు వస్తాయో మనకు తెలియదు. సత్యాన్ని గమనించాలి. దేవుడంటే భయము, భక్తి సంపాదించుకుని సిద్ధపడి హృదయ శుద్ధితో ప్రభువు వైపు చూస్తే తప్పక మనం ఆయన రాజ్యంలో చేరతాం. తెస్సలోనిక పత్రికలో అదే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. కనుక ఆశలతో ప్రభు దగ్గర ఉన్నది. చేయవలసిందల్లా ఒకటే, ప్రార్థన చేయండి, విశ్వాసం ఉంచండి, నిరీక్షణతో ప్రభు రాకడ కొరకు కనిపెట్టండి. తప్పక అందరం కూడా దేవుని సన్నిధిలో ఉంటాం. ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నది. మరి కుటుంబానికి ఎంత వేదన ఉన్నా అది మానవ స్వభావమే. కానీ దైవ స్వభావంతో మనము ధైర్యపరచుకోవాలి. యోబుకి ఎంత దుఃఖమో అయినా దేవుని వైపు చూశాడు, తన తాను ధైర్యపరుచుకున్నాడు. మార్త కూడా ప్రభుతో అన్నది, అయ్యా నీవెక్కడో ఇండునేయడలా నా సహోదరుడు సాగుకుంటాడు. ప్రభు అన్నాడు, విశ్వాసం ఉంచితే చనిపోయిన వాడు తిరిగి బ్రతుకుతాడు, బ్రతికి నాయం విశ్వాసం ఉంచేవాడు అన్నటికీ చనిపోడు. మరి సహోదరి శీల గారు కూడా దూరదేశం నుండి ఎంతో వారు టెన్షన్ పడ్డారు, భయపడ్డారు. ప్రతిసారి ఫోన్ చేస్తే అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి. మన నోటి మాట ద్వారా దేవుడు ఇచ్చిన శక్తిని పెట్టి వారిని భయపడకండి, ఏమి కాదు, ఇబ్బంది లేని ధైర్యపరుస్తూ వచ్చాం. కనుక మానవులంగా మన యొక్క శక్తిని బట్టి ధైర్యపరచగలం. కానీ సంపూర్ణంగా దేవునిపై ఆధారపడి పరిపూర్ణ ధైర్యాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి నాన్న ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునేదాన్ని మాట పౌలు సెలవిచ్చినట్లుగా సంఘమంతటి పక్షాన నేను సహోదర ఆశలతో విడిచి ఉన్న కుటుంబాన్ని ఆదరిస్తూ ఇక అందరూ కూడా తమ యొక్క హృదయ భారాన్ని దేవుని మీద వేసి ప్రార్థనతో నా బిడ్డ దేవుని సన్నిధిలో ఉన్నదని నమ్మిక విశ్వాసంతో నిరీక్షణ కలిగి క్రీస్తు కొరకు ఎదురు చూడాలని ఈ మాటలు ముగిస్తున్నాను. దైవ కృప కుటుంబంతటికి తోడు ఆదరించి బలపరిచి నడిపించిన దాక ఆమేన్. పెద్దలు దైవజనులు చాలా మాటలు చెప్పి ఉన్నారు. మరి నేను కూడా 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నానండి. మరి ఆశలత అంటే మరి చెప్పలేని మా మనవరాలండి. అయితే ఇక్కడ గట్టు మీద చచ్చిపేట కానీ నాకు ఎవ్వరూ తెలియదండి. మరి ఆ అమ్మాయి అక్కడితే నన్ను పలకరించేది. తర్వాత శారీరకంగా మా మనవరాలైన ఆత్మీయంగా మరి దేవుని సన్నిధిలో కోయిర్లో నేను స్త్రీలుగా ఉంటే యవనస్తులుగా అమ్మాయి ఉండేదండి. మరి చాలా బాధాకరం. మరి ఆ రోజు ఇలా జరిగిందని మా భర్త నాతో చెప్తే కెవ్వుని కేకేసి ఇంకా అలాగే కాసేపు అలా కూర్చోబడిపోయానండి. చాలా బాధ అనిపించింది. మరి ఇంకో విషయం ఏంటంటే మరి మా మనవరాలండి ఇలా రోజు ఫ్రెండ్స్ అండి. మరి మా మధ్య గారు వాళ్ళ పాప రోజుకున్నారండి. వాళ్ళిద్దరూ కూడా ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉండేవారండి. ముగ్గురు కలిసి మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఇంటి దగ్గర ఆగి ప్రతిరోజు కూడా వెళ్ళేది. మరి సెలవులు ఇచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి చాలా సేపు ఉండి వెళ్ళేదండి.
మరి ఆ బిడ్డలతో కలిసి ఎంతగానో కలిసిమెలిసి ఉండేవారండి. అయితే ఆ బిడ్డలు ఎంతగానో మరి వేదనలో ఉన్నారు. మరొక స్నేహితురాలను కోల్పోయామని మరి వాళ్ళు ఎంతో వేదనగా ఉన్నారండి. అయితే దేవుడే కుటుంబాన్ని అలాగే బంధువులకి సంఘస్థులకి స్నేహితులుగా మరి బిడ్డలందరికీ కూడా నా ఓదార్పును దయచేయాలని దైవజనం చెప్పిన మాటలను బట్టి మరి ధైర్యాన్ని ఇవ్వాలని మరి దేవుని కోరుకుంటూ ఉన్నానండి. మరి ఆ బిడ్డ యుక్త వయసులోనే దేవుని సన్నిధి చేరుకుంది. చాలా బాధాకరము. ఏదేమైనప్పటికీ మరణము యెహోవా వశమై ఉన్నది కనుక మనం కూడా ఒక దినాన్ని బిడ్డను చూస్తామని దైవజనం చెప్పిన మాటలను బట్టి నిరీక్షించుచున్నామండి. దేవుడు మరి ఆ కుటుంబానికి ఆదరణ కలిగించాలని కోరుకుంటూ చిన్న మాటలో దేవుడు దీవించును గాక. తెలియజేస్తూ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. లేచి నిలబడదాం. ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వచనంతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుల స్థుతులకు పాత్రుడా, మీ పరిశుద్ధ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ ఆత్మీయ సహోదరి, మీ ప్రియ కుమార్తె తాడిపత్రి ఆశలత ఇదిగో ప్రభు భూమి యాత్రను సాగిస్తూ అతి చిన్న వయస్సులోనే మా తండ్రి తన బలహీనతను బట్టి మీ పిలుపుని అందుకున్నది. మీ పిలుపు కొరకు ఏదో ఒక కారణాన్ని మీరు ఉంచుతారు. తన బలహీనతను బట్టి మీరు పిలుచుకున్నారు. మా తండ్రి తీరని దుఃఖము వ్యాధి అయినప్పటికీ మానవ స్వభావంలో ఒక దుఃఖకరమైన పరిస్థితి అయినప్పటికీ పరిశుద్ధ వాక్యాల్లో మీరు భక్తుల ద్వారా మాట్లాడినట్లుగా యోగోలు మేము కూడా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాకని నీ చిత్తానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ స్తుతులను అర్పిస్తూ ఇదిగో ప్రభువా విడిచి ఉన్న కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఇదిగో మా తండ్రి కుటుంబ పెద్దలుగా మా ప్రభువా నవరత్నం గారు, లక్ష్మి గారు ఎంతో వేదనలో ఉన్నారు. మీరు ఆదరించి ఓదార్చి బలపరచండి. మా తండ్రి రాంబాబు గారు, సునంద గారిని మీరు బలపరిచి ఆదరించమని ప్రార్థిస్తున్నాను. ఇది మా తండ్రి తల్లిదండ్రులుగా అశోక్ గారు, శీల గారు, సహోదరు దూరదేశం నుండి వేదనకర పరిస్థితుల్లో ప్రభు ఎంతో దుఃఖంతో ఈ స్థలానికి వచ్చారు. మా ప్రభు సహోదరుని మీరు నడిపించిన విధానం బట్టి నీకు అన్నారు. అయితే హృదయంలో ఉన్న వ్యాధిని ఎవరూ తీర్చలేదు. మా ప్రభు ఇచ్చిన బహుమానం కోల్పోయినప్పుడు అది ఎంతగానో మనిషిని కృంగవేస్తూ ఉంటుంది. కానీ ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, సహోదరుని వెన్నుపట్టండి, ధైర్యపరచండి, బలపరచండి, మరలా శక్తినిచ్చి మీ కృప ద్వారా ముందుకు నడిపింపచేయమని ప్రార్థిస్తున్నాను. మా తన సహోదరులుగా మా తన బెన్సిని బట్టి, సహోదరుడిగా సన్నిని బట్టి నీకు వందనాలు. మీకు ఆప్తులు బెడలపై ఉంచండి, బెడకు మీరు తోడుగా ఉండండి. అలాగే మా తండ్రి బాబాయ్ పిన్ని గారి సహోదరులు నవీన్ గారు, నవకుమార్ గారిని బట్టి మీకు వందనాలు. బిడ్డలు కూడా దూరదేశం నుండి ఈ సంఘటన బట్టి ప్రభు మీ కృప ద్వారా నడిపించబడ్డారు. బిడ్డలను ఆదరించండి, వాదార్చండి. కుమార్తెలిద్దరిని కూడా మీకు ఆప్యాలో వచ్చండి. మిగిలినటువంటి ప్రభు అన్నదమ్ములుగా, అక్క చెల్లిగా, కుటుంబస్తులు ప్రభు ఎంతో వ్యాధులలో ఉన్నారు. మా తండ్రి వారందరి కొరకు మీకు వందనాలు. మీ సహాయం దయచేయండి. ఇదిగో మా తండ్రి అలాగనే సహోదరు రాబర్ట్ ప్రభు ఈ విషయంలో ఎంతగానో సహకరించి ప్రభు తన వంతు తన పాత్రను నిర్వహించాడు. సమస్తని ఆదరణ పెట్టుకొని మీకు ఆపలను. ఇదిగో మా తండ్రి సహకరించిన ఒక్కొక్కరిని బట్టి పేరు పేరు చెప్పిన కుటుంబస్తులందరిని బట్టి, అన్నదమ్ముల అక్క చెల్లి బంధువులను బట్టి మీకు వందనాలు. మీకు ఆపదల కుటుంబాన్ని వచ్చండి. ప్రత్యేకించి నేర్చుకున్నాను ఆదరించడానికి ఇక్కడ వచ్చి ప్రార్థించి పాటలు పాడి లేఖన పఠనం చేసి వాక్యాన్ని తల్లవించిన ఒక్కొక్కరిపై మీకు ఆపదలు ఉంచమని సన్నిధిలో ప్రార్థిస్తూ అనేక మంది అనేక మంచి విషయాలు జ్ఞాపకం చేస్తారు. సత్యాన్ని గ్రహించుకుని మీరు మమ్మల్ని పిలవక ముందే మా రక్షక మమ్మల్ని సరి అయినటువంటి హృదయాలతో సిద్ధంగా చేసుకునేటువంటి ఆ గొప్ప జ్ఞానము మాకు కలిగింపజేసి మమ్మల్ని మీరు ఆఖరి కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తూ, ఇది మా తన చక్కగా సండే స్కూల్లో పెరిగినటువంటి బిడ్డ ఇది మా తండ్రి 10వ తరగతి పాస్ అయింది. ఒక సంతోషకరమైన సంఘటన అయినా ఆమె జీవితంలో అది ముగిసింది కనుక మా తండ్రి సత్యాన్ని గ్రహించుకుని మమ్మల్ని సిద్ధపాటు చేసుకుంటే మనసు మాకిస్తారని ప్రత్యేకించి నీ మాతో సెలవిచ్చినట్టుగా ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో ప్రభు ప్రార్థన ద్వారా నీపై ఆధారపడేటువంటి అనుభవం, నా బిడ్డలు నీ రాజ్యంలో ఉన్నదని విశ్వాస నమ్మికలు, తద్వారా మేము అక్కడికి రావాలనేటువంటి ఆ నిరీక్షణ ఎదురు చూపు మాలో పుట్టింపజేసి అందరము కూడా నీ రాజ్యంలో మహిమా స్వరూపులుగా
మమ్మల్ని ఎదుర్కొని పర్యంతమని రెక్కల చెంత భద్రపరచమని సంపూర్ణ కుటుంబాన్ని చేరవలసిన సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నీ పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబనుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకము నెరవేర్చబడి భూమిని నెరవేర్చబనుగా. మానవ వారి దైత్యం మరి ప్రావంశం ప్రకారం ప్రావంశించం మా నిశ్వాదంతో కీలు తప్పించం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మల నిత్య సహాయము, ఆయన కాపుదల, సహోదరి ఆశలతో విడిచి వెళ్ళినటువంటి సంపూర్ణ కుటుంబంతటికి ఏకీభవించిన మనకును తోడులో ఉండి ఆదరించి వాదార్చి ప్రార్థనతో విశ్వాస నిరీక్షణలతో ప్రభు రాజ్యంలో అందరం కలిసి ఆయనను స్తుతించడానికి సదాతోడు సంరక్షించి బలపరిచి నడిపించినగాక. ఆమేన్. పరమ జీవము తిరిగి లేచును నాతో నుండా, పరమ జీవము తిరిగి లేచును నాతో నుండా, నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును, నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఆమేన్. అందరికీ వందనాలు. బయట అలాగే కూర్చోనండి, పలహారాన్ని స్వీకరించాలని ప్రభుత్వానికి మనం చేస్తున్నాను. అందరూ కూడా అలాగే కూర్చుని పలహారాన్ని స్వీకరించాలని మనం చేస్తున్నాం.
సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి I miss you అక్క మాకు ఇచ్చినందుకు చాలా I miss you అక్క మాకు ఇచ్చినందుకు చాలా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా ఆదమరిచేనా దైవం వృధా సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా